దాదా కనక సుబ్రహ్మణ్యాచార్యులు గోల్డ్ మెడలిస్ట్ సారథ్యంలో బంగారు ఆభరణాల నాణ్యతకు నమ్మకానికి మారుపేరుగా 1947లో ఏలూరులో స్థాపించి దాదాపుగా 80 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యువెలరీ షాప్, ఏపీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్, కేకేఎస్ బ్రదర్స్, కాదా రామకృష్ణ ప్రసాద్ అలియాస్ కేకేఎస్ రాంబాబు, కాదా పోతులూరు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా లక్షలాది మంది కస్టమర్స్ తో ఆదరాభిమానాలు పొందుతున్న వాణిజ్యరత్న అవార్డు గ్రహీత, కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, స్టేట్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఏపీ జోనల్ కన్వీనర్ కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఈ నెల 21 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ గోల్డ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరుగుతుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకుంటున్న కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, వాణిజ్యరత్న అవార్డు గ్రహీత కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు. ఏపీలోనే ఏలూరు కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, వాణిజ్యరత్న అవార్డు గ్రహీత కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఘన సన్మానం జరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేకేఎస్ జ్యువెలర్స్ కస్టమర్స్, ప్రముఖ వాణిజ్య వ్యాపార వర్గాలు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు. ఇది తూర్పు వీధి జాతర చేయటంలో భాగంగా 4 నెలల నాడు అందరూ ప్రజాభిప్రాయం చేయటానికి మన తూర్పు వీధి పరిధిలో ఉన్న అమ్మవారి సేవకులతో కలిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం, జనాభిప్రాయం ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం, జాతర చేయాలా వద్దా అనే కన్ఫ్యూజ్ టైంలో ఇలా 4 నెలల నాడు తెలుసుకుంటా అందరితో ప్రజలతో ఏకీభవించి ప్రజలు చేయమంటాం, మేము ముందు ఉంటాం, మనం అందరం చేద్దాం అనే భాగంలో తూర్పు వీధి జాతరకి అంకురార్పణ జరిగింది ఈ సంవత్సరం. కానీ ఈ జాతర అనేటువంటిది 150 ఏళ్ళ నుండి క్రమంగా జరుగుతూ వస్తుంది. అదే టైం షెడ్యూల్ అనేటువంటిది కన్ఫ్యూజ్గా ఉండి 12 ఏళ్ళకి చేయాలా 7 ఏళ్ళకి చేయాలా అనేటువంటిది రకరకాలు కన్ఫ్యూజన్లో కాకుండా ప్రజలతో తీసుకుని జాతర షెడ్యూల్ మన ముహూర్తం పెట్టించి ఇలా ఎమ్మెల్యే గారితో ఇదే గుడిలో జాతర షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది. ఆ ముహూర్తం పెట్టించి తర్వాత ఆ జాతర షెడ్యూల్లో భాగంగా ముడుపు కట్టడం అనేటువంటిది ఒక అంశం అక్టోబర్ 31న జరిగింది. ఈ నెల అక్టోబర్ 31 జరిగిన తర్వాత అదే కొర్లబండి ఊరేగింపులో ఒక మెయిన్ ఒక వేప చెట్టుతో చేసే కొర్లబండి అనేటువంటిది మానుతో చేయాలనే దాంతో ఈ సంవత్సరం సిరిమానోత్సవం అని
ఆ వేప చెట్టు భూమి నుండి వేరు చేయటం 9 నవంబర్ జరిగింది. అలాగే 10వ తారీఖున ఆ సిరిమానోత్సవం యొక్క ఊరేగింపు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ 21వ తారీఖు. గత 3 రోజుల నుండి కూడా 11వ శతాబ్దం నాటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెరువులో ఒక నుయ్యి ఉన్నది. ఆ నూతిలో నుండి ఘటావాహన చేయటానికి భూమి మీద పాదం మోపడం అనేటువంటిది అనాదిగా వస్తున్న ఆచారం. మనకి ఈ అమ్మవారిని భూమి మీద పెట్టడం అనేటువంటిది అదే జాతరలో ప్రధాన ఘట్టంగా కూడా మొదలు పెట్టడానికి కూడా ఒక భాగం. అది 11వ శతాబ్దం నాటి నుయ్యి అనేటువంటిది ఆ చెరువు మధ్యలో ఉండటం అయ్యంగారు, చరిత్రకారుడు అయ్యంగారు సూచించారు. అది 23వ తారీఖున ఉదయం పొద్దున్న 9ంటికి ఆ చెరువులో నుండి అమ్మవారిని ఘటావాహన చేసి భూమి మీద పాదం మోపడానికి ముహూర్తం నిర్ణయించారు. దాంట్లో ప్రధానంగా ఇవాళ కూడా మార్నింగ్ ఉదయం ఏంటంటే ఎమ్మెల్యే గారితో తూర్పు వీధి జాతర అనేటువంటిది ప్రతి వాళ్ళు పండుగ చేసుకోవటానికి, ప్రతి వారి ఇంటి మీద జెండా ఎగరేయటానికి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. జాతర జెండా అనేటువంటిది ఉదయం. ఇది రేపు 23వ తారీఖున కొన్ని వేల మందితో ఆ భూమి మీద పాదం మోపి 26వ తారీఖున బుధవారం 3 రాత్రులు 4 పగళ్ళు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఇలా షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. ఇదేమో బొందిలీ సంఘం వేసుకున్న షెడ్యూలు 3 షిఫ్ట్లు ఎలా చేసుకుంటాం అనేటువంటిది. అలాగే రజకులు అందరూ గుడి కమిటీ వారేంటి, ఇక్కడ వేవర్స్ వారేంటి అందరూ కూడా అలా షెడ్యూల్ వేసుకుని 3 రాత్రులు 4 పగళ్ళు చేస్తా 26 బుధవారం రాత్రి 9:30కి అమ్మవారికి మేడల్లో ప్రవేశపెట్టడం అనే కార్యక్రమం చాలా ఘనంగా చేయటానికి కూడా మనం అందరం కలిసి చేద్దాము. ఆ యొక్క మేడల్లో ప్రవేశపెట్టడం అంటే అమ్మవారిని వారి గృహప్రవేశం చేయటం అనేటువంటిది ఒక నానుడి. ఇది అందరికీ కూడా తెలియపరచడానికి మనందరం కలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ తూర్పు వీధి అమ్మవారి చరిత్ర అలాగే నిలిచిపోయే విధంగా మనం అందరం చేయటానికి సహకరించి దీన్ని పేరు ప్రఖ్యాతులు ఇంకా రాష్ట్ర పండుగగా చేయటానికి మనందరం కూడా ముందుకు వెళ్తాకి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇదేంటంటే పోతురాజు బాబు గేడ, మన తూర్పు వీధికి ప్రత్యేకమైన గేడ. అలాగే ఇది మహాలక్ష్మమ్మ వారి ఘటం, ఇది వెండితో తయారు చేసింది. ఇదేమో అమ్మవారి అభయహస్తం, అలాగే అమ్మవారికి బొట్టు, అలాగే అమ్మవారు ఇది నా బొట్టుకి సంబంధించింది. ఈ అభయహస్తాలందరూ ప్రతి ఇంటికి ఇలా కొంతమంది స్టిక్కర్లు చేసుకుంటా ప్రతి ఇంటికి జెండా మేము కట్టుకుంటాం మాకు కావాలి అని అంటే మనోళ్ళు శంకరు వీళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేసి పొద్దున్న ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగిందమ్మ. ఈ గంగానమ్మ తల్లి జాతర సందర్భంలో ఏలూరులో పుట్టి ఏలూరులో విద్యాభ్యాసం చేసుకుని ఈ ఏలూరు పట్టణం నుంచి 40 సంవత్సరాల క్రితం నేను దూరం వెళ్ళినప్పటికీ కూడా ఈ జాతర నిర్వహించేటువంటి కమిటీ వాళ్ళ సహకారంతో 7 సంవత్సరాల క్రితం కూడా ఈ జాతర కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం దొరికింది. అయితే గంగానమ్మ తల్లికి మా వంతుగా ఒక మకర తోరణం కూడా చేస్తే బాగుంటుందనేసి గతంలో నిర్ణయించుకున్నాం. భాను ప్రకాష్ గారి సహకారంతో రేపు ఈ మకర తోరణాన్ని గంగానమ్మ తల్లికి సమర్పించుకున్నటువంటి గొప్ప దివ్య అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటాను.
ఆర్ఆర్ పేట్ ఏలూరు.